రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్గా ఆచార్య డి మునిరత్నం నాయుడు ఈరోజు అధికార బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు తరలిపోయింది. విభజన హామీల ప్రకారం రాజమహేంద్రవరంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇందుకు దాదాపు 10 ఏళ్ల సమయం పట్టింది. రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటులో ఏపీలో తెలుగు భాషకు మళ్లీ వెలుగు వస్తుందని భాషాభిమానులు, సాహితీవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని బీసీ వసతి గృహం విద్యార్థినిపై అత్యాచార ఘటనపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తీవ్రంగా స్పందించారు. గణేష్ చౌక్లోని హాస్టల్ వార్డెన్ ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహాల్లో పిల్లల భద్రతపై అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికపై అత్యాచార ఘటనపై కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో విచారణ జరిపించి ఉమాదేవిని బాధ్యులుగా తేల్చారు. వసతి గృహాల్లో ఉంటున్న పిల్లల బంధువులను నిర్ధారించుకున్న తరువాతే వారితో పంపాలని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రిలోని క్యాన్సర్ వైద్యులు 78 ఏళ్ల వృద్ధురాలి కడుపులో ఉన్న 10 కేజీల కణితిని తొలగించారు. డాక్టర్ సమీర్ రాజా ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, రోగి ప్రస్తుతం కోలుకుంటున్నారని సమీర్ రాజా తెలిపారు. డాక్టర్ సమీరా రాజా వైద్య బృందాన్ని పలువురు అభినందించారు. క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని, ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాన్సర్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. ఏసీబీ అధికారులమని ఫోన్ చేసి బెదిరించే నకిలీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ డీఎస్పీ ఎం కిషోర్ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు సూచించారు. ఇటీవల కాలంలో కొంతమంది నకిలీ వ్యక్తులు తాము ఏసీబీ అధికారులమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించే ఘటనలు జరుగుతున్నాయని, వారు ఏసీబీ అధికారుల పేర్లను ఉపయోగించి ఫోన్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. గత ఆదివారం కాకినాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి, దాడులు జరగకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి అనే ధోరణిలో మాట్లాడినట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన వివరించారు. అలాంటి కాల్స్ వస్తే 9440446160 లేదా కార్యాలయ ల్యాండ్లైన్ 088324678833 నెంబర్కు నేరుగా ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. తుని విద్యార్థినిపై అత్యాచార యత్నం కేసులో నిందితుడు నారాయణరావు అనుమానాస్పద పరిస్థితుల్లో తునిలోని కోమటి చెరువులో పడి మృతి చెందాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా వాష్రూమ్కి వెళ్లాలని చెబితే వాహనం ఆపామని పోలీసులు తెలిపారు. అయితే అక్కడి నుంచి తప్పించుకొని నిందితుడు చెరువులో దూకాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టు మార్టంకి మృతదేహాన్ని తరలించకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో కోమటి చెరువు వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయువ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. వాయువ్య దిశగా రాబోయే కొద్ది గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆయా జిల్లాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రాజమహేంద్రవరం సహా తూర్పుగోదావరి జిల్లాలో నిన్న రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం కూడా అదే పరిస్థితి నెలకొంది. దసరా, దీపావళి పండుగల సీజన్లో విజయవాడ డివిజన్ పరిధిలో ప్రయాణికుల రద్దీ 5.8% పెరిగినట్లు డీఆర్ఎం మోహిత్ సోనాగ్గా వెల్లడించారు. మొత్తం 1,35,00,000 మందిని గమ్యస్థానాలకు చేరవేసినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 263 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 12,011 రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 973 రైళ్లు నడిపినట్లు పేర్కొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి, వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్ని వాట్సన్ను కోరిన మంత్రి నారా లోకేష్. 34,000 కోట్ల ఉద్యోగులు బకాయిలు విడతల వారీగా ఇప్పటి నుంచే చెల్లించాలి, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. యనమదురులో 1,80,00,000తో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన. భీమవరం మార్కెట్ యార్డ్లో జిల్లా ఏఎంసీ చైర్మన్ల ఆత్మీయ సమావేశం. త్రిసభ్య కమిటీ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కలిదిండి సుజాత రామచంద్రరాజు. మంత్రి నారా లోకేష్ గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్ని వాట్సన్తో గోల్డ్ కోస్ట్ క్యాంపస్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను పరిశీలించారు. గ్రిఫిత్ వర్సిటీ ప్రత్యేకతల గురించి మార్ని వాట్సన్ వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. సిలబస్ రూపకల్పన, నైపుణ్య ధృవీకరణ, గ్లోబల్ అకాడమిక్ ప్రమాణాల కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు ఏపీఎస్ఎస్డిసితో భాగస్వామ్యం వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక పక్క ఉద్యోగుల పొట్ట కొడుతూ వారి సంపదను స్వాహా చేస్తున్న కూటమి ప్రభుత్వం వారిని ఉద్ధరించినట్టుగా ప్రచారం చేసుకుంటుందని, మొన్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఒక పెండింగ్ డిఏ కూడా మోసమేనని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీపావళికి ముందు చంద్రబాబు ఉద్యోగులతో మాట్లాడి ప్రెస్ మీట్ పెడితే ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే 4 పెండింగ్ డిఏల్లో ఒకే ఒకటి రిలీజ్ చేస్తామని చెప్పాడని అన్నారు. ఆ అరియర్స్ని కూడా రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పి ఉద్యోగుల కడుపు మీద కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్, ఐఆర్ 34,000 కోట్ల పెండింగ్ బకాయిల గురించి ప్రస్తావించకుండానే చంద్రబాబు ప్రెస్ మీట్ ముగించడం చూస్తే ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమైందని ధ్వజమెత్తారు. ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని తెరిపి లేకుండా 2 రోజుల పాటు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు. 2 రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తా ఉంటే అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇస్తారు, పిఆర్సీ కమిషన్ వేస్తారు, అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ని రిలీజ్ చేస్తారు, 30% ఐఆర్ని రిలీజ్ చేస్తారు, అలాగనే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అరియర్స్ వాటన్నిటిని కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల పాటు డైరెక్ట్ గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వెరపోయినారు. ఏంటిది, 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం, పిఆర్సీ గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ, ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా. జగన్ 4 డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు, అందులో మేము ఒక్క డిఏని ఇస్తా ఉన్నామని చెప్పినారు. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పాలనలో మామూలుగా 6 నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా, 5 ఏళ్లకి 10 డిఏలు ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారు తెలుసా? 11 డిఏలు ఇచ్చినారు. 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా 5 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి 10 డిఏలు మొత్తం కలిపి 11 డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు. పైగా ఈరోజు మీరేమంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 4 డిఏలు పెండింగ్ పెట్టుకున్నారు, దాన్ని నేను ఒకటి ఇస్తా ఉన్నాను అంటున్నారు. మీరేం చెప్తా ఉన్నారు? మీ నోటు కూడా మీరేం చెప్తా ఉన్నారు? 4 డిఏలు ఉన్నాయి, ఒకటి జనవరి 24, 2 జూన్ 24, జనవరి 25, జూన్ 25, 4 డిఏలు. ఈ 4గింటిలో ఇవ్వాల్సినటువంటి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయన్నారు. నేను మరలా కూడా చెప్తా ఉన్నా, ఇవి మీరు చెప్పినట్టుగా ఇది జూన్ 25, జనవరి 25, జూన్ 24, జనవరి 24. సరే, ఈ 4 జగన్ అన్నారు, మీకే అర్థమవుతా ఉంది. ఈ 3 కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో ఈ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది.
ఇకపోతే ఒక్క డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అది జనవరి 2024 ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలోనే కదా అని మీరు అనుకోవచ్చు. తప్పకుండా చెప్తా ఉన్నాం, ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏకి సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్ లో తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాడుతుంది. ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉంది. అలానే ఇమీడియట్ గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా. ఐఆర్ ని ఏదైతే మీరు చెప్తా ఉంటారో 30% తక్కువ లేకుండా ఐఆర్ ని రిలీజ్ చేయాలా. మీరు చెప్పినట్టుగా 34,000 కోట్ల అరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలని ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంటుంది, పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదురు గ్రామంలో సుమారు 1,80,00,000తో సీసీ రోడ్డు పనులకు బుధవారం ఎమ్మెల్యే అంజుబాబు శంకుస్థాపన చేశారు. యనమదురు నుంచి దిరుసుమర్రు గ్రామం వరకు సీసీ రోడ్డు వేయడం జరుగుతుందని, పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు, డ్రైన్లు వేస్తున్నామన్నారు. గ్రామంలోని ప్రజల కోరిక మేరకు అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. నాబార్డు నిధుల నుంచి యనమదురు గ్రామం నుంచి దిస్తుమరు వరకు సీసీ రోడ్డు నిర్మాణం టెండర్ పిలవడం జరిగింది. అంచనా విలువ 1,80,00,000. 1,600 మీటర్ల పొడవు, 3.75 మీటర్ల వెడల్పుతోటి ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. ఈ రోడ్డు మొత్తం కంటిన్యూషన్ యలందూరు నుంచి దిస్మర్ వరకు సిమెంట్ రోడ్డు. ఈ రోడ్డు వలన రైతులకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ రోడ్డుని బార్ని కూడా రైతులు ఉండటం, ఆ రైతులకి ఈ రోడ్డు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ రోడ్డుతోటి దిస్మర్కి యలందూరుకి కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ రోడ్డు వలన ఈ రైతులకు ఎక్కువ మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ రోడ్డుని సీసీ రోడ్డు మీ గ్రామస్తులందరూ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకొని కాంట్రాక్టర్కి సహకరించి రోడ్డు తొందరలో చేసి అప్పచెప్తాడు. దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. కార్తీక మాసంలో అన్న సమారాధన ఎంతో పుణ్యఫలమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపొడి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్తీక అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. ముందుగా అన్న సమారాధన మహా నివేదనకు పూజలు చేసి ప్రారంభించారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, దూర ప్రాంతాల నుంచి భగవంతుని దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి వస్తారని, భగవంతుని దర్శనమే మహాభాగ్యమన్నారు. సోమేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఆలయ ఈవో డి రామకృష్ణంరాజు, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ బంగారాజు తెలిపారు.
పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయం నందు కార్తీక మాసం 30 రోజులు కూడా నిత్యము అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. దేవాలయంకు వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈ కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ మరియు ట్రస్టీ బోర్డు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుతున్నాం. కార్తీక మాస శుభ సందర్భంగా వేలాది మంది భక్తులందరికీ కూడా అన్న సమారాధన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈవో గారు, సిబ్బంది మరియు వాళ్ళందరూ సహకారం తీసుకుంటూ, భక్తుల సహకారం తీసుకుంటూ అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పాలు పంపిణీ 5,000 లీటర్ల పాలు పంపిణీ కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ నూతన ధర్మకర్తలు అందరూ కూడా నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. అలాగే ఈవో గారు, సిబ్బంది అందరూ సహకారం వలన ఈ అభివృద్ధి జరుగుతుంది. భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన వారి స్వామి సన్నిధిలో కార్తీక మాసం ప్రారంభమైందండి. ఈరోజు మొదటి రోజు అండి. గౌరవనీయులు శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైందండి. అలాగే మేము నూతనంగా ఏర్పడిన ట్రస్ట్ బోర్డు మెంబర్లు అండి. మా చైర్మన్ గారు బంగారరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసే భక్తుల కోసం పాలు పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. అదేమిటంటే ఎప్పుడు కూడా నిత్యాన్నదానం పథకం ఇక్కడ జరుగుతుంది. నిత్యాన్నదానం పెట్టడం, మరి ప్రొద్దుటి నుంచి ఒక పాలు ఇవాళ 100 లీటర్ల వరకు పాలు పోస్తున్నారండి. ఇవి ఏ మాత్రం భక్తులు ఇబ్బంది పడకుండా మేము వచ్చిన భక్తుల్ని చూసుకోవడానికని మేము చాలా పాటుపడుతున్నామండి. ఓం నమః శివాయ. పంచారామ క్షేత్రంలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానమునకు నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేసి ఉన్నాను. నా తోటి పాలకవర్గ సభ్యులు, చైర్మన్ గారు బంగారాజు గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ నెల రోజుల పాటు జరిగే కార్తీక మహోత్సవములకు నిత్య అన్న సమారాధన ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసాం. వచ్చిన భక్తులందరూ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం సేకరించి తీసుకుని వెళ్ళవలసిందిగా ఈ మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏఎంసీలో కార్తీక మాసం పురస్కరించుకుని జిల్లాలో ఉన్న ఏఎంసీ చైర్మన్ల ఆత్మీయ సమావేశం భీమవరం ఏఎంసీ చైర్పర్సన్ కలిదండి సుజాత రామచంద్రరాజు ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా ఏఎంసీ ప్రాంగణంలో మొక్కలు నాటి సమావేశాన్ని మొదలుపెట్టారు. ఈ సమావేశంలో రైతుల కష్టనష్టాల గురించి, పుంత రోడ్ల సమస్యల గురించి, ఏఎంసీకి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. ఆత్మీయ పలకరింపులతో ఈ సమావేశం జరిగింది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లందరూ కలిసి ఏకగ్రీవంగా త్రిసభ్య కమిటీ కింద ఏర్పాటు చేసుకుని అధ్యక్షులుగా భీమవరం ఏఎంసీ చైర్పర్సన్ కలిదండి సుజాత రామచంద్రరాజును, సభ్యులుగా పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ కోడే విజయభాస్కర్, చాపల మంగాబాయ్ రమేష్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ త్రిసభ్య కమిటీ అధ్యక్షులుగా ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించుకునే దిశగా ముందుకు అడుగులు వేస్తామని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏఎంసీ బోర్డు ఎలా అభివృద్ధి చేయాలి ఏంటి అనేది అందరితోటి సంప్రదించి, మా శాసనసభ్యులైన పులపర్తి రామాంజనేయులు గారిని సంప్రదించి ఎలా ముందుకెళ్ళాలి ఏంటనేది ముందు ఆయన సలహా మేరకు అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. భీమవరంలో ఏఎంసీ ఆఫీస్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏఎంసీ చైర్మన్లు అందరూ కూడా
కార్తీక మాసం కాబట్టి వనభోజనాలు అన్నట్టుగా గెట్ టుగెదర్ అందరినీ పరిచయం చేసుకోవాలని మా ఏఎంసీ డైరెక్టర్లు 10 ఏఎంసీ జిల్లాలో 10 ఏఎంసీలు ఉన్నాయి, 10 మంది చైర్మన్లు అందరూ కలుసుకుని గెట్ టుగెదర్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కలయిక జరిగింది. ఇప్పుడు జిల్లా మొత్తం స్టేట్ వైడ్గా అందరూ కూడా కలవాలని అనుకుంటున్నాం. దానికి ముఖ్యంగా మన వెస్ట్ గోదావరి ఒక అడుగు ముందుకు వేసి ముందుగా జిల్లా ఏఎంసీ చైర్మన్లు అంతా కలవాలి. అలాగే ప్రతి జిల్లా ఏఎంసీలు కలిశాక మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా సీఎం గారిని కలిసి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి, బీజేపీ పెద్దలను కూడా కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసి లాస్ట్ 5 ఇయర్స్లోనే కొన్ని ఏఎంసీకి నిధులు లేకపోవడం, కొన్ని సమస్యలు ఉన్నాయి. అటువంటి సమస్యలు లేకుండా సీఎం గారితో కలవాలనే ఉద్దేశంతో జిల్లా వేజ్గా ఇప్పుడు ఫస్ట్గా మొత్తం ఏపీలో ఫస్ట్గా వెస్ట్ గోదావరి జిల్లాలో మేమందరూ కలయటం జరిగింది. కేవలం ఇది గెట్ టుగెదర్ ప్రోగ్రాం మాత్రమే. తర్వాత స్టేట్ వైడ్గా మా లీడర్సు, మా చైర్మన్లు అంతా ఏమనుకుంటే ముందుకి వెళ్తామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏఎంసీ చైర్మన్ పదవి అనేది రైతులకి కావాల్సింది కాబట్టి రైతులకి అందుబాటులో ఉండేటట్టు సేవ చేయడం కోసం 100% ఏ రీతిలో వెళ్తే రైతుకి న్యాయం జరుగుతుంది అనేది కూడా మేము ఆలోచించి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో అమౌంట్ అయితే కనుక ప్రతి మార్కెట్ యార్డ్లో 10 నుంచి 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు కూడా నిలవ ఉంది. కానీ దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలనే దానికోసం మేము కూడా మా పెద్దలతో మరి అచ్చెన్నాయుడు గారితో కూడా ఆలోచన చేసి ఆ మినిస్టర్ గారితో రైతులకి న్యాయం జరిగేటట్టు 100% చేస్తామని చెప్తున్నాం. కూటమి చైర్మన్లు అందరూ కూడా డెవలప్ చేయాలనే ధ్యేయంతో ఈ పదవిలో రావడం జరిగింది. తప్పకుండా అందరూ మన సోదరుడు పాలకొల్లు చైర్మన్ గారు అన్నట్టుగా మరి మనందరం కూడా మనమే కాకుండా ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా మన ప్రేరణగా తీసుకునే వాళ్ళందరూ కూడా ఏకమై మన సబ్జెక్ట్ని అంతా కూడా తీసుకెళ్ళి లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే బీజేపీ పెద్దలు మాధవ్ గారు కానివ్వండి అందరికీ తెలియజేసి మనం కొంత రోడ్ల దేశానికి రైతులే ఎన్నుమొక్కని చెబుతున్నారు. కానీ రైతులకి మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా రైతులకి మనం చేయాలి. మన ఏఎంసీ అంటేనే రైతులకు పడేటట్టుగా ఉండాలి. మరి ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా మరి ఉన్న జిల్లా అంతా కూడా 7 నియోజకవర్గాలు కేవలం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జిల్లా ఇది. అదేవిధంగా ఇటు వరి, అటు అక్వా పరిశ్రమ రెండు కూడా సంక్షోభంలో కొట్టుమిట్లాడుతున్నాయి. వాస్తవంగా చూస్తే రెండు చేస్తున్నటువంటి రైతులు ఎవరో కూడా పూర్తి సంతోషంగా లేరు. వారికి అనేక సమస్యలు ఉన్నాయి. మరి మేమంతా కూడా మరి చైర్మన్ అంతా కలిసి కూర్చుని వారి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, వారికి ఏ విధంగా మరి మనం న్యాయం చేయాలి, రైతులను ఏ విధంగా మనం ఈ కష్టకాల నుంచి మనం ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి అన్నది చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఏఎంసీ అవతవకలేంటో అక్కడ ఏం జరుగుతున్నాయేంటో మేమందరం, ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ కమిటీ కాబట్టి మేమందరం 10 మంది కలిసి మాట్లాడుకుని దానికోసం దిశానిర్దేశం చేసుకుందామని వచ్చాం. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి దంపతులిద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై బుల్శెట్టి, జై జనసేన. దాతల సహకారంతో 30 రోజుల పాటు స్వాములకు, భవానీలకు ఉచిత భిక్ష ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు అన్నారు. చెనమల్ల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఏపీఐఐసి డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, చెనమల్ల గంగాధర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక మాసంలో 30 రోజుల పాటు దీక్షాదారులకు ఏర్పాటు చేసిన ఉచిత భిక్షా కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. అయ్యప్ప స్వాములకు, మావుళ్ళమ్మ మాలాదారులకు, శివస్వాములకు వివిధ మాలలు ధరించిన వారికి భీమవరం గొల్లవానితిప్ప రోడ్లోని దుర్గాలక్ష్మి అమ్మవారి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద రోజుకు 1000 మందికి చొప్పున 30 రోజుల పాటు ఉచిత భిక్ష ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు.
చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా దీక్షాపరులకు ఉచిత భిక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. చెనమెల్ల సత్యనారాయణ గారి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో లక్ష్మీ దుర్గాదేవి గుడి ఎదురుగా స్వామి మాల ధరించిన వారందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్తీక మాసం నెలలు 30 రోజులు కూడా ఈ స్వాములందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని శేఖర్ గారి ఆధ్వర్యంలో, వారి బంధువులు మిత్రుల ఆధ్వర్యంలో ఈ అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. స్వామి మాల ధరించిన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొంది మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అన్నప్రసాదాలు స్వాములందరూ కూడా స్వీకరించి మమ్మల్ని దీవిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మరి ప్రారంభించడానికి వచ్చినటువంటి పిఎస్సి చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ పులపతి రామాంజన గారికి, అదేవిధంగా మిగిలిన నాయకులందరికీ కూడా బాబురాజు గారు, అదే కోళ్ళ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా బీజేపీ వినోద్ వర్మ గారు, మిగతా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రారంభించి మరి భక్తులందరికీ కూడా అదేవిధంగా మాకు సహకరించినటువంటి దాతలందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి స్వాములందరూ కూడా మేము ఇచ్చేటటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ నెల రోజులు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి, వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్ని వాట్సన్ను కోరిన మంత్రి నారా లోకేష్. 34,000 కోట్ల ఉద్యోగులు బకాయిలు విడతల వారీగా ఇప్పటి నుంచే చెల్లించాలి, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు.
యనమదురులో 1,80,00,000తో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన. భీమవరం మార్కెట్ యార్డ్లో జిల్లా ఏఎంసీ చైర్మన్ల ఆత్మీయ సమావేశం. త్రిసభ్య కమిటీ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కలిదిండి సుజాత, రామచంద్రరాజు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.